పెద్దపల్లి మున్సిపాలిటీలో పోటీ చేసే సింహం గుర్తు అభ్యర్థులను గెలిపించి మార్పుకు శ్రీకారం చుట్టాలని ఏఎఫ్బీ పార్టీ చైర్మన్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్ పట్టణ ప్రజలను అభ్యర్థించారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఎఫ్బీ పార్టీ పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్ 26 మంది కౌన్సిలర్ టికెట్స్ ఖరారు చేసి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీలు అమలు చేయలేని కాంగ్రెస్, ప్రశ్నించలేని బీఆర్ఎస్, బీజేపీలను ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. మోసపోతే గోసపడుతామని ప్రజల పక్షాన ప్రశ్నించే సింహం గుర్తు అభ్యర్థులను గెలిపించాలన్నారు. పెద్దపల్లి పట్టణంలోని పలు వార్డుల అభ్యర్థులను ప్రకటించారు. 2వ వార్డు నుంచి ములుమూరి కావేరి, 3 నుంచి కుక్క మల్లేష్, 4 నుంచి ఆడెపు సుధాకర్, 5 నుంచి తాండ్ర మహేష్, 6 నుంచి కుంభం సునీత సంతోష్, 8 నుంచి కుక్క భారతి, 10 నుంచి పెర్కపూజ భాస్కర్, 12 నుంచి గులం ఖాజా పాషా, 13 నుంచి ఎస్ తిరుమలరావు, 14 నుంచి సాబీర్ ఖాన్, 15 నుంచి కొలిపాక శ్రీనివాస్, 17 నుంచి కొలిపాక చిరంజీవి, 18 నుంచి కొలిపాక సంపత్, 20 నుంచి గణపతి నిర్మల, 21 నుంచి బండారి సుమన్ గౌడ్, 23 నుంచి జడల సురేందర్, 25 నుంచి కుక్క జ్యోతి, 26 కుక్క శ్రావణ్, 29 నుంచి వేల్పుల రజిత, 30 నుంచి ముక్సదా బేగం, 32 మర్రిపల్లె జలజ సతీష్, 33 నుంచి గంగుల సంధ్యారాణి, 34 నుంచి జమీరుద్దీన్, 36 నుంచి రైసా తబస్సుంలకు టికెట్ కేటాయిస్తూ చైర్మన్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్ ప్రకటించారు. పెద్దపల్లిలో 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు మరి 27 తారీఖు నాడు స్టార్ట్ అయినాయి. 11 తారీఖు నాడు పోలింగ్తో మరి పెద్దపల్లి భవిష్యత్తు రాత మార్చే అవకాశం పెద్దపల్లి ప్రజలకు దక్కింది. మరి ముఖ్యంగా పెద్దపల్లి ప్రజలు గమనించవలసింది ఏంటంటే, పెద్దపల్లిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నది, ఏ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నదో ప్రజలు గమనించాలి. పెద్దపల్లిలో ప్రతిపక్షానికి ప్రతిపక్ష పార్టీ ప్రధాన పార్టీకి మరి కుమ్మక్కై వారు చేసే తప్పులని ఏ ఒక్కదాన్ని కూడా వ్యతిరేకత ప్రజల నుంచి తీవ్రమైనటువంటి నిరసన వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు ఏ ఒక్కటి కూడా ఈ 2 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి జరగకపోయినా కూడా విమర్శించకుండా మరి వారు అధికార పార్టీకి దాసోహమై అధికార పార్టీ అండదండలతోటి వాళ్ళ యొక్క వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకోవడానికే అధికార పార్టీకి భయపడి అధికారానికి తొత్తులుగా మారి ప్రజల సమస్యల్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇచ్చినా కూడా దాన్ని నిర్వర్తించకుండా అధికార పార్టీకి అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవడానికి కారణమైనటువంటి ప్రతిపక్షానికి మరియు తీవ్రమైనటువంటి అవినీతిని చేసే అధికార కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన రోజు మరి పెద్దపల్లి ప్రజలకు వచ్చింది. పెద్దపల్లి ప్రజలారా గమనించండి, ముఖ్యంగా మనం ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి వేయాలి ఓటు అనేది మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. మేము పెద్దపల్లి ప్రజల పక్షాన పోరాడడానికి మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున ఒక మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మరి మా అభ్యర్థులందరూ వివిధ వార్డులలో పోటీ చేసేటువంటి కౌన్సిలర్ అభ్యర్థులందరికీ కూడా సింహం గుర్తుపై ఓటేసి గెలిపించుకుంటే మరి పెద్దపల్లి ఎంతో అభివృద్ధి చెందుతుంది. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి, పెద్దపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకండి, పెద్దపల్లిలో బీజేపీ పార్టీకి ఓటేయకండి. ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ వాళ్ళు అడిగితే, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడిగితే ప్రజలారా మీకు ఎందుకు ఓటేయాలని ఒకసారి నిలదీయండి. ప్రజలు కూడా గమనించాలి, మోసాలతోటి అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మిత్రులంతా కూడా సపోర్ట్ చేసి అప్పుడు గత ఎమ్మెల్యే వైఫల్యం చెందితే ఏమన్నా మార్పు జరుగుద్దేమో, ఏదన్నా అద్భుతం జరుగుతుందేమో అని ఆశపడి
మరి మార్పు మార్పు అని ఒక్కసారి ఆ పార్టీని కాదని ఈ పార్టీకి ఓటేస్తే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అనే సామెత 100% నిరూపణ అయింది. బంగారు పళ్ళనోడు దాచిపెడితే పాస్ పళ్ళనోడు తిన్నట్టు అయింది మా పరిస్థితి ఇప్పుడు. ఈడ పెద్దపల్లి ప్రజలకు ఏం ఒరిగింది ఈ 2 సంవత్సరాలల్లా? కాంగ్రెస్ పార్టీ ఏ హామీ నెరవేర్చిందని ప్రజల్ని ఓటు అడగడానికి వస్తుంది. అబద్ధాలు చెప్పిన దాంట్లో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు ఓటేయాలనా? మోసం చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనా? మా ఆడబిడ్డలకు ఆడతల్లులకు మహాలక్ష్మిని చేస్తా 2500 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పి అబద్ధం ఆడి మరి ఆ 2500 రూపాయలు ఎగ్గొట్టి ప్రతి నెల 2500 రూపాయలు ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా? మా పెన్షన్దారులను అవ్వాతాతలను 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి మోసం చేసి మరి 2000 రూపాయలు నెలకు 2000 చొప్పున ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనా? రైతు బంధు 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పి మాట తప్పి 15,000 రూపాయలు కాదు కదా గతంలో వచ్చిన 10,000 రూపాయలు కూడా ఇవ్వకుండా మాట తప్పిన దానికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసుడా? దేనికి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలు నిర్ణయించాలి. మార్పు మొదలు కావాలి. మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి సింహం గుర్తుపై మా అభ్యర్థుల్ని ఓట్లేసి గెలిపిస్తే రాబో రోజుల్లో పెద్దపల్లిని స్మార్ట్ సిటీగా చేస్తామని చెప్పేసి అందరి పక్షాన నేను తెలియజేసుకోవడం జరుగుతూ ఉన్నది. మా అభ్యర్థులకు అందరికీ కూడా కల్వకుంట్ల కవిత గారు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. త్వరలోనే ఆమెతోటి ఇక్కడ బహిరంగ సభ కూడా ఉంటుంది. దయచేసి ప్రజలంతా కూడా దీన్ని గమనించి మరి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులందరినీ సింహం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతూ